ఫోర్టెల్ మీడియాకి స్వాగతం. భరణి ఎలిమినేషన్కి కారణాలేంటి? మెయిన్ చూసుకుంటే భరణి ఎలిమినేషన్కి బీజం ఎక్కడ పడిందంటే దివ్య వచ్చి ఫస్ట్ ర్యాంక్లో పట్టడం. ఎప్పుడైతే ఫస్ట్లో పెట్టిందో ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వంట దగ్గర ఒకటి, ఆ అమ్మాయి ఎవరి మీద అరవకుండా చేయడం ఒకటి, తనూజలో ఉన్న మైనస్ అరవడం. ఆ తనూజ అరవడం వల్ల ఈయన అమ్మాయిని హేట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయి అరవకుండా చేస్తుంది, చాలా గొప్ప అమ్మాయి, అందులో ఫస్ట్లో పెట్టింది అన్న ఒక విశ్వాసం అనాలో దాన్ని ఏమనాలో తెలియదు. ఆ అమ్మాయి ఈయన్ని పొగిడేయటం, అంటే ఆ అమ్మాయి ఎగ్జిస్టెన్స్ కోసం ఈయన్ని పొగిడేసేస్తే గంటలు గంటలు రాత్రుళ్ళు మీటింగ్ పెట్టి ఒకరినొకరు పొగుడుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది జనాలకి భరణి గారి మీద ఒక రకమైనటువంటి చిరాకు. ఏంట్రా బాబు, ఎన్ని పొగిడితే ఇలా ఇదైపోతాడా ఈయన అని. ఆ తర్వాత అదొక రిలేషను, ఆ రిలేషను ఇది. నిజానికి ఫస్ట్ 2 వీక్స్ రిలేషన్ బాగానే ఉంది. ఏది తనూజాది ఆయింది, ఇమానియల్ కామెడీ కానివ్వండి, మొత్తం కూడా చాలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఆ హౌస్లో. ఆ తర్వాత ఎప్పుడైతే దివ్య వచ్చి చెప్పిందో అప్పటికే తనూజ మీద ఆయనకి కొంచెం కొంచెంగా ఒక రకమైన విరక్తి కలుగుతుంది. కారణం ఏంటంటే ఆ అమ్మాయి పెద్దగా అరుస్తూ ఉండడం అనేటువంటిది. ఆ అరవడం అనేది అయితే ఆయన నిజంగా ఒక ఫాదర్ అని అంటున్నప్పుడు ఆయన నువ్వు అరవడం వల్ల నాకు కొంచెం హేటరేట్ అవుతుంది, అట్లా అరవద్దు, నేను దూరం అయ్యేలా ఉన్నాను అనేది డైరెక్ట్గా చెప్పినట్టయితే తనూజ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే తన ఆటను మార్చుకుంటే అమ్మాయి చెప్తే, అందులో భరణి గారు చెప్తే ఖచ్చితంగా మార్చుకుండే. ఇది ఇవ్వకుండా అంటే నేనెందుకు చెప్పాలి, వాళ్ళ ఆట కదా, వాడు పోతే వాళ్ళే పోతారులే అన్న ఉద్దేశం ఏమో తెలియదు. కానీ ఆయన ఎవరికి కూడా సలహాలు అయితే మంచివేమి ఇవ్వాల. లాస్ట్ టైం శివాజీ గారు ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు. ఆయన ఇష్టపడ్డ మనుషులైనా ఇష్టపడని మనుషులైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా సలహాలు అయితే ఇచ్చేవాళ్ళు. ఇది భరణి గారిలో లోపించింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎప్పుడైతే దివ్య పొగిడి ఫస్ట్ ర్యాంక్లో పెట్టిందో అయిపోయింది, ఆ ఆటే సమస్తం సంకనాకిపోయింది. ఆ తర్వాత ఈరోజు కనుక ఆయన ఒక తప్పు చేసి ఉండకపోతే ఆయన ఆటలో ఉండేవాళ్ళే. ఎలా అంటే అదేది పవరాస్త్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళడమే అందరూ అంటే వీళ్ళు వచ్చి చెప్పటమా లేకపోతే ఏదైనా కానీ ఆయన ఏం చేశాడంటే అప్పటికే తనూజ అంటే ఈ దివ్య అందరి దగ్గరికి వెళ్ళి నేను వచ్చి మిమ్మల్ని దూరం చేశానని చెప్పేసి అందరికీ చెప్తుంది ఇలాంటి మాటలు. అలాగే అదే టైంలో తనూజ కూడా ఆయనతోటి మధ్యలో వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలేని మీరు చేంజ్ అయితే అది మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అంది. యాక్చువల్గా తరుణ ఇచ్చిన సలహా కరెక్ట్ అది ఆయన ఇవన్నీ పట్టుకొని ఈ అమ్మాయికి ఒక ఆలోచన శక్తి లేదు, ఈ అమ్మాయికి ఏం తెలీదు అని అనుకొని పవరాస్త్ర దగ్గర ఆ అమ్మాయి యారని ఇరిచేశారు. అది ఇరవకుండా ఉన్నట్టయితే అదేమయ్యేది, చివరికి వచ్చేటప్పటికి ఎవరు ఉండేవాళ్ళు, ఖచ్చితంగా పవరాస్త్ర తనూజ చేతికి వచ్చేది. ఆయన కనుక ఇమ్ము తిరిచేసినట్టయితే ఖచ్చితంగా పవరాస్త్ర ఎవరికి వచ్చేది, తనూజకి వచ్చేది. ఇమ్మదిగా ఇంకెవరిదైనా విరిచేసినా కూడా ఇక్కడ ఏమైంది, తనూజాద ఆయనే ఇరిచేశాడు. ఈరోజు ఏమైంది, ఇమానియన్ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా, లేడు. ఎందుకు, నువ్వు సంజనాని నామినేట్ చేసావు, సంజనాని నామినేట్ చేయడం వాళ్ళకి నచ్చలేదు. అది ఇంకొకటి ఏంటి, ఆ రోజు సంజనాని ఇమానియల్ని కెప్టెన్ చేయాల్సి వచ్చినప్పుడు మీ అమ్మ వల్లే నీకు కెప్టెన్ ఇవ్వట్లేదు, నువ్వు ఆవిడ చెప్పినట్టు వింటావు కాబట్టి అని చెప్పేసి అన్నావు. నీకెందుకు ఇస్తాడు, కెప్టెన్ అవ్వకుండా నువ్వు నిరోధించినప్పుడు నీకు పవరాస్త్ర నీకెందుకు ఇస్తాడు, ఇవ్వలేదు. అదే పవరాస్త్ర తనూజ చేతిలో ఉంటే తప్పకుండా నేను సేవ చేసి ఉండేది. ఈవెన్ నువ్వు అనుకున్నట్టు నువ్వు ఉంటావు, దివ్య పోతుంది అన్నా కూడా నీకోసం ఉన్న దివ్యాన్ని సేవ చేసేది కదా. ఎవరు కారణం, ఆటలు ఆడలేదు, పైగా అన్ని తప్పులు. ఏం తప్పులు, అక్కడ హ్యూమానిటీ లేకుండా శ్రీజాని ఎత్తి కొదేశావు, అదొక తప్పు. లేదు, బెడ్ మీద నుంచి ఫస్ట్ నువ్వే పడ్డావు డేమోని కంటే. ఆ ఫస్ట్ పడ్డప్పుడు పెద్ద రకంగా నువ్వేమన్నా నేనే పడ్డాను అని బయటకు వచ్చేస్తే బాగుండేది, అదొక తప్పు. శ్రీజాని ఇసిరేయటం ఒక తప్పు. ఆ తర్వాత సంజనాకి హెల్త్ బాగాలేనప్పుడు అరే పంపించేసేయరా అని రాముకు సలహా ఇవ్వడం తప్పు. మరి అది హ్యుమానిటీ కాదు కదా, నిజంగానే హ్యుమానిటీ కాదు. ఆవిడ ఎలాంటిదైనా కావచ్చు కాక, మంచిదో చెడ్డదో సన్నాసిదో దొంగో దొరో, ఆ టైంలో బాగాలేదు అన్నప్పుడు పంపించమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లేడీస్కి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా హ్యుమానిటీ లేకుండానే పంపించేసావు. ఇవన్నీ ఏమైనాయి, ఇన్ని తప్పులు ఈయన చేస్తే
ఆ బాండ్ వల్ల చెడిపోయింది, ఈ బాండ్ వల్ల. నిజానికి తనూజ ఆయన బాండింగ్ ఉన్నంత వరకు ఆయన హ్యాపీగానే ఉన్నాడు, బాగానే ఉంది ఆయన గ్రాఫ్. దివ్య అక్కడికి అడుగు పెట్టే టైంకి తనూజ నెంబర్ 1, నెంబర్ 2 ఇమానియల్, నెంబర్ 3 సంజన, నెంబర్ 4 భరణి గారు. యాక్చువల్గా అప్పుడున్న, లేదా నెంబర్ 3 భరణి గారు, నెంబర్ 4 సంజన, నెంబర్ 5లో కళ్యాణ్, అది పవన్, ధీమాన్ పవన్ ఉన్నాడు అప్పట్లో, మంచిగా బాగా ఆటాడాడు. అది 5లో పవన్ కాదు, సిమన్ శెట్టి. 6లో పవన్ ఉన్నాడు. 7లో అక్కడి నుంచి వేరే వాళ్ళు ఉన్నారు. ఆ 5లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ 1లో పెట్టడం వల్ల, ఓహో పోయిన వాళ్ళందరూ నా వల్లే పోయారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. కనీసం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళే టైంలో అయినా దివ్య, లేదండి నేను ఆ రోజు ఏదో అలా పెట్టాను కానీ మీరు కాదు నెంబర్ 1 అన్నా కూడా ఆయన జాగ్రత్త పడేవాడు. అక్కడ చెప్పలేదు ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కూడా స్వార్థంగా ఆలోచించిందనే కదా. ఇప్పుడు తనూజ అంటే బాండింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. ఆ తర్వాత తనూజని దూరం చేశాడు కదా. 3rd వీక్ నుంచి తనూజతో ఆయన సరిగ్గా మాట్లాడిందే లేదు. అక్కడి నుంచి దూరం అయిపోయాడు. ఆ అమ్మాయి ఎమోషనల్గా ఇదయింది. జనాలు ఏమన్నా అనుకుంటారేమో అని ఆ టాస్క్లో హెల్ప్ చేశాడు తప్ప, అంతకు మించి ఆ 2 టాస్కుల్లో ఏది, ఆ వాటర్ టాస్క్ కానివ్వండి, లేదంటే ఆ బెడ్ టాస్క్ కానివ్వండి, జనాల కోసం అమ్మాయిని సేవ్ చేశాడు తప్ప మనస్ఫూర్తిగా అమ్మాయిని ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఆయనకి లేనే లేదు. ఓ ఫాదర్లీ ఇది అసలు లేనే లేదు ఆయనకి. ఆ అమ్మాయి నుంచి వచ్చిందే తప్ప ఎప్పుడు కూడా ఫాదర్లీ, నా ఫాదర్ అన్న ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉందే తప్ప ఈయనకి ఎప్పుడు డాటర్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఆయన ఇమానియల్ ఏదో కామెడీ చేస్తున్నాడు, అది బాగా వెళ్తుందిలే అని నవ్వుకుంటూ కూర్చున్నాడు 2 వారాలు. అప్పటి వరకు ఏం మాట్లాడలే. 3వ వారం నుంచి అయితే అసలు ఆ అమ్మాయి అంటేనే ఆయనకి పడలేదు. సో ఎవరు కారణం? ఆయనే కారణం. భరణి వెళ్ళిపోవడానికి భరణినే కారణం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ 4TEL మీడియా.